దాని ద్వారా ఆమె లివర్ ఫంక్షన్ తగ్గి వాళ్ళ న్యూట్రిషన్ ప్రొడక్ట్ కూడా వాడడం జరిగింది, ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం జరిగింది. అయినా కూడా ఆ మచ్చలు తగ్గలేదు. రోజు రోజుకు ప్రాబ్లం ఎక్కువవుతుంది. మన క్యూర్సెల్ లాస్ట్ మంత్ 17వ తేదీ మా చేతికి అందింది సార్. ఒక వారం రోజులు వాడిన తర్వాత ఆ కాళ్ళ మీద ఉన్న మచ్చలు టోటల్గా పోయినాయి సార్. దగ్గర ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉన్న మచ్చలు పూర్తిగా పోవడం జరిగింది. అలానే మాకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి నర్సిరెడ్డి అనే వ్యక్తి ఈ ఫైలేరియా బాధపడుతున్నాడు. అట్లనే ఒంటి నిండా దురదలు సార్. ఆయన 1 సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాడు. మన ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత 4 రోజులు సార్. ఈ 4 రోజులు వాడిన తర్వాత ఆయన ఒంటి మీద ఉన్న దురదలు పూర్తిగా పోయినాయి సార్. అది కూడా నేను ఆ టెస్ట్ మనీ వీడియో తీయడం జరిగింది. ఆ తర్వాత ఫైలేరియా ద్వారా వచ్చే ఆ ఇబ్బంది, ఆ నొప్పి అదంతా కూడా పోవడం జరిగింది సార్. ఈ విధంగా ఈ క్యూర్సెల్ వాడినటువంటి ప్రతి ఒక్కరు 100% రిజల్ట్ తీసుకోరు సార్. మన మిత్రులు ఈరోజు జూమ్లో వింటున్నటువంటి వాళ్ళు కూడా నిర్భయంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈ క్యూర్సెల్ వాడి 100% ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. కానీ నేను IVF ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ పెయిన్ అనేది నాకు హెవీ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. హెవీ అయ్యి అంటే ఆ పెయిన్ వచ్చిందంటే 3 days హాస్పిటల్కి వెళ్ళాల్సింది, ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది, బెడ్ రెస్ట్ లో ఉండాల్సింది. నేను పెట్టాల్సింది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను రీసెంట్ గా ఒక 4 days బ్యాక్ వచ్చి మరలా ఆ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. విపరీతమైన పెయిన్. మా వారి వాళ్ళు భయపడతారు. సో ఏ విషయమైనా నేను మా వారికి షేర్ చేయడం జరుగుతుంది. వెంటనే మా వారికి ఫోన్ చేసి ఇలా పెయిన్ స్టార్ట్ అయిందంటే ఇంకా తను అక్కడ హ్యాపీగా ఉండలేకపోయారు. తన డ్యూటీ తను చూసుకోలేక టెన్షన్ గా ఫీల్ అవుతూ నేను మా నాన్నకి ఫోన్ చేస్తాను, ఆటో పిలిపిస్తాను, నువ్వు కూల్ డ్రింక్స్ తెచ్చుకొని తాగు, మెడిసిన్ తెచ్చుకొని వాడు, ఇట్లా చెప్తూ ఉన్నారు. టెన్షన్ పడుకు, నాకు కొంచెం టైం ఇవ్వు అనేసి బెడ్ లో ఉండి పాక్కుంటూ వెళ్ళి బ్యాగ్ లో క్యూర్సెల్ ఎత్తి నమ్ముతారన్న ఆ టైంలో నేను ప్యాక్ కట్ చేసి నోట్లో పెట్టుకోవడం జరిగింది. సో 7:01కి పెట్టాను. 7:10 కల్లా నాకు రిలీఫ్ ఇచ్చింది సార్. నిజంగా ఎంత మిరాకిల్ అంటే అసలు చెప్పుకోలేని హ్యాపీ. వెంటనే మా వారికి కాల్ చేసి నువ్వు టెన్షన్ అవ్వకు, నేను వచ్చేసి హ్యాపీగా ఉన్నాను, నాకు పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నావా ఏంటి అట్లని చెప్పారు. కానీ గాడ్ ప్రామిస్ నాకు వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఎలా అంటే క్యూర్సెల్ వాడాను అనేది సాల్వ్ అయింది అనేసి నేను చెప్పాను. ఆ ఒక 5 minutes లో బాబు దగ్గరకు వస్తుంటే కూడా వాడిని తోసేసాను సార్. నేను ఎత్తుకోలేక అంత విపరీతమైన పెయిన్. సో నిజంగా ఇలాంటి ప్రోడక్ట్ ని మనకు తీసుకొచ్చిన లయన్ సార్కి వచ్చేసి 1 month లో నాకు పూర్తిగా నయమై ఇప్పుడు యాక్టివ్ గా ఉండగలుగుతున్నాను. కనీసం నేను కింద కూర్చోలేని పరిస్థితిలో ఉన్న ఒక పర్సన్ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా నేను కింద కూర్చుంటాను సార్, హ్యాపీగా చెప్తున్నా. సార్ ఆల్మోస్ట్ 12 years అలా అయిపోయింది. అలా ఉంది. ఈ పెయిన్ అనేది ఎట్లా ఉందంటే రోజు రోజుకి ఎక్కుతుంది. రకరకాల డాక్టర్లు చూసాను, రకరకాల హాస్పిటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, నేను MRIలు, స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, అన్ని టెస్టులు సార్ అన్ని అయిపోయినాయి. ఇంకా చివరికి నాకు విసుగు వచ్చేసింది. ఏది వద్దు, హాయిగా ఇంట్లో కూర్చుందాం, ఏ నొప్పి ఉంటే ఆ నొప్పి నా బాడీలో అంటే నా జీవితంలో ఒక పార్ట్ అనుకునేసి అలా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాను సార్. అలాంటప్పుడు నాకు ఈ క్యూర్సెల్ మన లయన్ సార్ ద్వారా మనకు వరం వచ్చిందండి. సో అది నా జీవితంలో వచ్చిందండి స్పందన గారి ద్వారా. సో నేను అది స్టార్ట్ చేసినాను వేసుకోవడానికి. స్టార్ట్ చేసినాక వేసుకుంటే ఇట్స్ ఎ మిరాకిల్ సార్. 8 days వాడాను, చేతుల్లో స్టిఫ్నెస్ అనేది పోయింది సార్. లూజ్ ఈ రోజుకి కూడా నాది వేళ్ళన్నీ లావుగా ఉంటాయి అనమాట. నార్మల్ గా స్లిమ్ గా వచ్చేసినాయి సార్. ఇదివరకు ఎలా ఉంటాయో అలా వచ్చేసినాయి అనమాట. ఏదైనా కిచెన్ లో పట్టుకోవాలంటే భయపడేదాన్ని ఇదివరకు, అంటే పడేస్తానేమో అని. అలాంటిది గ్రిప్ అనేది బాగా దొరుకుతుంది నా చేతిలో. అలా ఉంది సార్. మళ్ళీ జస్ట్ 13 days వాడిన తర్వాత నా మోకాల్లో లూజ్ వచ్చింది. ఇదివరకు ఎట్లా ఉండేదంటే క్యూర్సెల్ వాడక ముందు రైట్ కాల్ అంతా మొత్తం వాపు వచ్చేసి ఒక దూలం లాగా, అంటే లాగ్ అంటారు కదా, దూలం లాగా ఉండేది. బెండ్ చేయలేను అనమాట. మోకాల దగ్గర బెండ్ చేయాలా అని అనుకుంటే
మన చెట్టు కొమ్మ విరిచేస్తే మనకు పడపడ అని ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ అలా ఉండేది సార్. ఏదైనా మెట్లు ఎక్కాలన్నా ఎక్కలేను అనమాట. అంటే ఒక మొద్దును నేను రైట్ సైడ్ తగిలించుకొని లాక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుంది మనకు ఫీలింగ్, అలా ఉండేది సార్ నాకు. అలాంటిది 13 days వాడిన తర్వాత మోకాల దగ్గర లూజ్ అయిపోయినట్టు అనిపించింది. బెండ్ చేసి చూసినాను సార్, హ్యాపీగా బెండ్ చేయగలుగుతున్నాను. హ్యాపీగా బెండ్ నెక్స్ట్ 15 days అయిన తర్వాత వాకింగ్ వెళ్ళగలుగుతున్నాను. ఇదివరకైతే నాకేంటంటే వాకింగ్ వెళ్ళాలన్నా, నడవాలన్నా, నిల్చోవాలన్నా అసలు కుదిరేది కాదు సార్. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నాకు అసలు కొంచెం జంకుగా ఉండేది. అంటే ఎక్కడికైనా వెళ్తే అక్కడ కుర్చీ ఉంటుందా, కూర్చోడానికి బెంచీలు ఉంటాయా, నేను నేల మీద కూర్చోలేను కదా, వంచలేను కదా, ఇలా ఉండేదండి నాకు ఫీలింగ్. సో దాంతో ఆల్మోస్ట్ నాలో అంటే కాన్ఫిడెన్స్ అంటారు కదా, ఆ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట. వద్దులేబ్బా ఎందుకు పోవడము ఆ ఫంక్షన్ కి, ఇంకో దానికి ఎందుకు పోవడము, నేను నిల్చోలేను కదా చాలాసేపు, కింద కూర్చోలేను కదా, చైర్లు ఉంటాయో ఉండవో, ఇలా ఫీలింగ్స్ ఎక్కువ ఉండేదాన్ని. అలాంటిది నేను ఇప్పుడు హాఫ్ అన్ అవర్ హ్యాపీగా కూర్చొని మెడిటేషన్ చేసుకోగలుగుతున్నాను సార్. పద్మాసనం పోజులు హ్యాపీగా కూర్చొని మెడిటేషన్. నాకు ఇదివరకు నేను మామూలుగా యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసేదాన్ని. ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది నాకు స్టార్ట్ అయిందో ఇవన్నీ పక్కన పెట్టేసాను. వాకింగ్ లేదు, యోగా లేదు, మెడిటేషన్ ఒకటి చేసుకునేదాన్ని అంతే. అలా అయిపోయింది సార్. అలాంటిది నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, పద్మాసనం వేసుకోగలిగాను నేను అంటేనే నాకు అసలు ఇంకా మాటలు లేవు సార్. నాకు అంత ఆనందం అనిపించేసింది. అసలు నా అంత హ్యాపీయెస్ట్ ఉమెన్ అసలు ఈ వరల్డ్ లో లేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఎంత బాధపడ్డానంటే నేను దీంతో, ఒక మొద్దును వేసుకొని ఏదో పనిష్మెంట్ లాగా నాకు జీవితంలో ఆ మొద్దును వేసుకొని వెళ్తూ ఉన్నట్లాంటి మనిషి కాలు మొత్తం తేలిక అయిపోయింది సార్. ఇదే కాకుండా మెట్లు హ్యాపీగా ఎక్కగలిగేస్తున్నాను సార్. నార్మల్ పీపుల్ ఎలా ఎక్కుతారో అలా ఎక్కగలిగేస్తున్నాను నేను స్టెప్స్ అన్నమాట. ఈజీగా ఎక్కేస్తున్నాను, నించోగలుగుతున్నాను. ఇవన్నీ నేను ఈ కాలు మీదే నాకు ఎక్కువ అబ్జర్వేషన్ ఉండింది. ఈ కాలు మీద అబ్జర్వేషన్ ఉంటే మిగతా నాకు బాడీలో ఏమేమి రోగాలు ఉన్నాయో అనేది